Dutta Media, Power of News. Hello viewers, welcome to another episode of Your Doctor. మీకోసం మీ డాక్టర్. ఐఎమ్ డాక్టర్ నిఖిల్ కుమార్ చోకం, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ స్పెషలిస్ట్, గౌతమ్ న్యూరో కేర్, హైదరాబాద్. ఎప్పటిలాగే ఈ వారం మన గెస్ట్ డాక్టర్ రమణ. హీఈస్ ఏ సైకియాట్రిస్ట్. మనం ఈరోజు మన ఇంటర్వ్యూలో సైకియాట్రీలో చూసే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజీజెస్, డ్రగ్స్ రిలేటెడ్ కానీ, అడిక్షన్ ఎందుకు అవుతారు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ లాంటి, సైజోఫ్రీనియా లాంటి చాలా డిఫరెంట్ డిజీజ్ రిలేటెడ్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. డాక్టర్ రమణ, మీ గురించి. Hello everyone, good morning. I'm Dr. Ramana, working as a DMHP psychiatrist at Kamareddy and also maintaining private hospital at Kamareddy named as GVR Hospital. ఓకే డాక్టర్ రమణ, లైక్ సైజోఫ్రీనియా గురించి చాలా చక్కగా చెప్పారు. మనం ఇంకా మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాము లైక్ ఈ డిప్రెషన్ అనేది. ఎస్ సార్. ఈ డిప్రెషన్ ఇప్పుడు చూస్తున్నాం చాలా మందికి. ఆ డిప్రెషన్ వర్క్ స్ట్రెస్ కానీ, ఫ్యామిలీస్ వల్ల కానీ, లైక్ వర్క్లో ఏదైనా లాస్ రావడం వల్ల డిప్రెషన్కి వెళ్ళడం. ఈ డిప్రెషన్ లైక్ మోస్ట్ కామనే, బట్ బయటకు చాలామంది మాట్లాడలేరు, చెప్పుకోలేరు. పర్సన్ డిప్రెషన్లో ఉన్నా చెప్పుకోలేరు. సో ఇప్పుడు ఈ డిప్రెషన్ గురించి ఒక్కసారి మాకు అర్థమయ్యే విధంగా. డిప్రెషన్ అనేది ఒక మానసిక పరమైన వ్యాధి. ఓకే. డిప్రెషన్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న సోషల్ సినారియోలో ఏం చేస్తున్నాం అంటే కామన్గా వాడేస్తున్నాం. అరే వాడు డిప్రెషన్లో ఉన్నాడా, అరే వాడు డిప్రెషన్లో ఉన్నాడా, స్టేటస్లు కూడా అరే నేను డిప్రెషన్లో ఉన్నా, నాతో ఎవరు మాట్లాడలేదు 2 daysకి. సో ఇది సింపుల్గా అంటే కామన్ టర్మ్గా వాడేస్తున్నారు. కానీ రియల్ డిప్రెషన్ ఎలా ఉంటుంది అంటే, డిప్రెషన్లో 3 రకాలు. ఒక పర్సన్ డిప్రెషన్కి ఎందుకు వెళ్ళిపోతాడు అంటే, సేమ్ మనకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితి, మనకి రియల్ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని బట్టి మన మానసిక స్థితి ఉంటుంది. డిప్రెషన్లో గ్రేడ్స్ గురించి. ఓకే, డిప్రెషన్ అసలు ఎందుకు వస్తుంది అంటే, డిప్రెషన్ మనం రియల్ లైఫ్లో ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితితో ఒక సిచ్యువేషన్ని తట్టుకోలేక మన మెదడులో ఉన్న రసాయనాలు కొద్దిగా హెచ్చుతగ్గులు అయిపోతూ ఉంటాయి. మెయిన్లీ డిప్రెషన్లో ఇంప్లికేట్ అయ్యే రసాయనం సెరోటోనిన్ సార్. ఈ సెరోటోనిన్ లోపం వల్ల, ఎందుకంటే మనకి యాక్సాన్స్ ఉంటాయి, మొత్తం సెల్ టు సెల్ ఒక ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సెరోటోనిన్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో, ఒక సెల్కి ఇంకో సెల్కి న్యూరో మాడ్యులేషన్ అనేది సరిగ్గా ఉండదు. సో ఆ టైంలో వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒక నెగిటివ్ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటుంది. డిప్రెషన్లో మెయిన్గా వచ్చేది ఏంటంటే సోషల్ విడ్రాల్, అంటే నలుగురితో మాట్లాడలేరు, ఎంతసేపు వాళ్ళే ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువ ఎక్సెసివ్ థింకింగ్ అనేది ఉంటుంది, ఆలోచన పరమైనది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎవరిని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరిని పట్టించుకోరు. ఈ డిప్రెషన్లో కూడా లైక్ గ్రేడ్స్, మైల్డ్, మోడరేట్. డిప్రెషన్లో మైల్డ్ డిప్రెషన్ వాళ్ళకు ఎలా ఉంటుంది? మైల్డ్ డిప్రెషన్ అంటే ఏముండదు సార్, జనరల్గా వచ్చే కంప్లైంట్స్, జనరల్గా వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళు నలుగురితో మాట్లాడలేకపోవడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఇట్లాంటి చిన్న సిమ్టమ్స్. అది ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటే అది మైల్డ్ డిప్రెషన్. దాని నుంచి మనం బయటపడవచ్చు. ఎప్పుడైతే మోడరేట్ డిప్రెషన్కి వస్తారో వాళ్ళకి స్లీప్ అనేది ఎక్కువ, కానీ అంటే ఆన్సెట్ ఆఫ్ స్లీప్, లేదంటే మెయింటెనెన్స్లో డిఫికల్ట్ అయిపోవడం, లేదంటే మోడరేట్ డిప్రెషన్లో ఏం యాడ్ అవుతాయి అంటే ఓన్లీ ఫీలింగ్స్ కాదు, మనకి సొమాటిక్ సిమ్టమ్స్, సొమాటిక్ కంప్లైంట్స్ అనేవి యాడ్ అవుతాయి. డిప్రెషన్ మన బ్రెయిన్కి వచ్చే ఫీలింగ్స్ కాకుండా మన బాడీకి ఈ పెయిన్ అయినా ఏదైనా రిలేటెడ్ కంప్లైంట్స్ బాడీకి ఇంప్లికేట్ చేసుకుంటాం అన్నట్టు. డెఫినెట్గా ఇక్కడ పెయిన్ వస్తుంది, ఏది కరెక్ట్ లేదు నా బాడీలో అన్న, ఇది మల్టిపుల్ సొమాటిక్ కంప్లైంట్స్ కూడా డిప్రెషన్లో వస్తాయి. అప్పుడు దాన్ని మోడరేట్ డిప్రెషన్ లాగా ఫీల్ అవుతాం. ఇది ఇంకోటి. దీని తర్వాత లెవెల్ ఏంటంటే సివియర్ డిప్రెషన్. సివియర్ డిప్రెషన్ అది ఏంటంటే ఒక ప్రొలాంగ్డ్ పీరియడ్గా ఉంటుంది, ఒక అబౌవ్ 2 years. వాళ్ళు సరిగ్గా ఫుడ్ తినరు, లేదంటే ఎక్సెసివ్ ఫుడ్ తింటారు, స్లీప్ అనేది సరిగ్గా ఉండదు, ఎక్సెసివ్ థాట్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే నైట్ తొందర పడుకున్న ఎర్లీ మార్నింగే, మనం మామూలుగా ఒక పర్సన్ 6కి లేచేవాళ్ళు 3కే లేవడం, తర్వాత మెయింటెనెన్స్లో స్లీప్ అనేది పూర్తిగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సివియర్ సొమాటిక్ కంప్లైంట్స్, ఈ బాడీ తరపు కంప్లైంట్స్ అయితే సివియర్గా ఉంటాయి వాళ్ళకి. ఇంకా ఏంటంటే నేను ఈ ప్రపంచంలో ఉంటే ఈ భూమికే భారమేమో అన్న ఫీలింగ్లో వెళ్ళిపోతారు. అంటే సివియర్ నెగిటివ్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి. వచ్చే థాట్స్ అన్నిటి పట్ల నెగిటివిటీ. నాకు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ లైఫ్లో మంచిగా జరగదు అన్న భావనతోటే ఎక్కువ ఉంటారు వాళ్ళు. సో
ఈ భావనతో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే సూసైడల్ థాట్స్ అనేటివి సివియర్గా డెవలప్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఉంటేనే ఈ భూమికి భారం అన్నప్పుడు మన మైండ్ అలా చెప్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది, ఓకే దీనికి రెమెడీ ఏంటి, నేను లేకపోవడమే మంచిది, నేను లేకపోతేనే ఈ భూమి కూడా బాగుంటుంది అన్న పాజిటివ్లోకి వెళ్ళిపోతారు. అంటే అంత సివియర్ నెగిటివ్ థాట్స్ తోటి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అది సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఈ టాపిక్ని అంటే ఎందుకు మాట్లాడారు? సో ఒక పర్సన్కి డిప్రెషన్ ఉన్నా వాళ్ళు బయటకు ఎందుకు చెప్పుకోలేరు? అంటే వాళ్ళు ఏమైనా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్గా ఫీల్ అవుతారా, లేకపోతే చెప్పకపోవడానికి రీజన్ ఏంటి? రైట్ సార్. ఇప్పుడు ఎనీ మెంటల్ ఇల్నెస్ యూ టేక్, అంటే ఏ మెంటల్ ఇల్నెస్ అయినా మానసిక పరమైన సిమ్టమ్స్ అయినా మనకి ఇలా అనిపిస్తుంది అంటే సొసైటీలో ఎలా చూస్తారో, మన ఫ్రెండ్స్ ఎలా చూస్తారో, చిన్న చూపు చూస్తారో అనే స్టిగ్మా ఉంది. అనే స్టిగ్మా సొసైటీలో ఉంది, వాళ్ళలో కూడా ఉంటుంది. సో నన్ను ఏమనుకుంటారో అనే ఉద్దేశంతో ప్రైమరీగా ఇనీషియల్గా వచ్చే సిమ్టమ్స్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, పక్క వాళ్ళతో షేర్ చేయడానికి ఇష్టపడరు. సో నన్ను ఏం ఫీల్ అవుతారో, నేను ఇలా అనుకుంటే ఒక పిచ్చివాళ్ళలాగా భావిస్తారో అన్న ఫీలింగ్ తోటి వాళ్ళు చెప్పుకోలేరు. సో కానీ ఇందులో పాజిటివ్ ఏంటి అంటే డిప్రెషన్లో ఎవ్రీ పర్సన్కి, డిప్రెషన్తో బాధపడుతున్న ప్రతి పర్సన్కి ఇన్సైట్ అనేది ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది. నేను డిప్రెషన్తో బాధపడుతున్నా అనేది తెలుస్తుంది. అదే మీరు స్కిజోఫ్రెనియా, అదర్ సైకోటిక్ డిజార్డర్స్, ఎగ్జాంపుల్ బీపీఏడి, ఇవి తీసుకుంటే వాళ్ళకి ఇన్సైట్ అనేది ఉండదు. అంటే నాకు నిజంగా ప్రాబ్లం వస్తుందని కూడా వాళ్ళు గ్రహించలేరు. కానీ డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళకి తెలుస్తుంది, నాకు ప్రాబ్లం వస్తుంది, నేను నార్మల్గా లేను, నేను 2 వారాలకు పైగా ప్రతిదీ నాకు ఇబ్బంది అనిపిస్తుంది, లైఫ్లో నేను ఇంతకుముందు యాక్టివ్గా చేసే పనులు, యాక్టివ్ అంటే ఒక ప్లెజర్గా, మనకి ఏదైనా వర్క్ పట్ల ప్లెజర్ ఉంటుంది చేసేటప్పుడు. క్రికెట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మంచిగా క్రికెట్ ఆడిన వాళ్ళు, లేదంటే టీవీ చూసేవాళ్ళు, లేదంటే న్యూస్ పేపర్ రీడింగ్ మంచి ఇంట్రెస్ట్తో చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది, ఆ ప్లెజర్ అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్యుపేషన్, మనం ఆక్యుపేషనల్గా ఏదైనా ఆఫీస్లో వర్క్ చేస్తున్నా మన వర్క్ పట్ల చేసే వర్క్ మీద ఇంట్రెస్ట్, ప్రెషర్ అనేది రాదు, ఎంత చేస్తున్నాం ఏదో చేస్తున్నాం అనే ఫీలింగ్ తోటే ఉంటుంది. ఇదంతా సెరోటోనిన్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంది సార్. అంటే ఈ డిప్రెషన్ వాళ్ళ కోసం అంటే దీని నుండి బయట పడడానికి ఏమన్నా మార్గాలు? సార్ డెఫినెట్గా డిప్రెషన్ వచ్చిన వాళ్ళకి, మైల్డ్ డిప్రెషన్ అన్నది చూసినారా, మైల్డ్ డిప్రెషన్ వచ్చిన వాళ్ళకి ఇనీషియల్గా కౌన్సిలింగ్ తోటే మనకు బిహేవియర్ థెరపీ, లేదంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, దాన్ని ఏమంటారంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఎట్లుంటుందంటే ఆ థెరపీ చాలా యూస్ఫుల్ అన్నట్టు. మనకు వచ్చే ఆలోచన పట్ల మన థింకింగ్ని రిపీటెడ్ సెషన్స్ ద్వారా, ఆ థింకింగ్ కరెక్టా కాదా, నీకు వచ్చే ఆలోచనలు ఎటువంటి, దాన్ని ఏ విధంగా మలుచుకోవచ్చు, ఏ విధంగా ఆలోచనని కంట్రోల్ చేసుకోవచ్చు అనేది కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా మనం ఓన్లీ కౌన్సిలింగ్ ద్వారానే నయం చేసేయచ్చు. అదే మోడరేట్ కానీ సివియర్ డిప్రెషన్, ఎక్స్ట్రీమ్స్లో ఉన్న డిప్రెషన్ కేసెస్కి 100% మనం మెడికేషన్ యూజ్ చేయాలి సార్. యాంటీ డిప్రెషన్ మెడికేషన్ ఉంటుంది, అవి ఒక ఇనిషియల్గా ఒక 2 to 4 weeks మనం ట్యాబ్లెట్లు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, ఒక సైకియాట్రిస్ట్ని కలిసి మనకి ప్రాబ్లం ఉందని మనం వాళ్ళు డయాగ్నోసిస్ రూల్ అవుట్ చేసుకుంటారో, ఇనీషియల్గా ఒక 2 to 4 weeksలోనే బెటర్ అయిపోతారు. కానీ ఎందుకు ఎక్కువ రోజులు, కొన్ని రోజులు వాడమని చెప్తామంటే వాళ్ళకి రిలాప్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 2 to 4 weeksలోనే మంచి అయిపోతారు. కానీ ఈ మెంటల్ ఇల్నెస్ అనేటి రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ రోజులు యూజ్ చేయమని చెప్తాం. మళ్ళీ రాకుండా ఉండాలంటే కొన్ని రోజులు, ఆ కోర్స్ అనేది కొన్ని రోజులు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ పేషెంట్స్ అందరు ఏం చేస్తారు, 2 to 4 weeks వాడగానే ఆపేస్తారు, మళ్ళీ డిప్రెషన్. దాంట్లో కూడా స్టిగ్మా ఉంటుంది. ఈ సైకియాట్రీ మెడికేషన్స్ ఎక్కువ యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, సొసైటీలో నన్నేమనుకుంటారు అనే స్టిగ్మా ఉంటుంది. దానివల్ల ఈ కేసెస్ ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి. సో మనమందరం ఏం చేయాలంటే సొసైటీలో ఉన్న స్టిగ్మాని తీసేయాలి. ఇనీషియల్గానే మనకి ఏదైనా మెంటల్ ఇల్నెస్ కానీ సిమ్టమ్స్ కానీ, చిన్న సిమ్టమ్స్ కానీ వచ్చినప్పుడే మనం అలర్ట్ అయ్యి ఒక ప్రొఫెషనల్ హెల్ప్, లేదంటే మనం ఒక ఫ్రెండ్ హెల్ప్ డెఫినెట్గా చెప్పడం చాలా మంచిది. దానివల్ల ఫ్యూచర్గా పెద్ద డిసీజెస్, పెద్ద ఇల్నెస్ని మనం తగ్గించే వాళ్ళం అయిపోతాం. ఇనీషియల్గానే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అయిపోతాం. ఈ డిప్రెషన్ అనేది అంటే ఎవరికైనా వెదర్ హీ మే బి లైక్ కామన్ మ్యాన్ కానీ పెద్ద సెలబ్రిటీస్లో కూడా చూస్తున్నాం ఈ డిప్రెషన్. స్పోర్ట్స్ పర్సన్, ఫిలిం స్టార్స్, అదే అందులో దే కేమ్ ఫార్వర్డ్ అండ్ ఓపెన్గా చెప్పారు. సో అలాంటి కల్చర్ మెంటాలిటీ కూడా ఇప్పుడు కామన్ సొసైటీలో ఉంటే డెఫినెట్లీ మనం
సూసైడ్స్ నుండి Yes, sir. ప్రివెంట్ ఎస్ చేయొచ్చు. సార్. ఈ డిప్రెషన్ అనేది మీరు ఇప్పుడు చెప్పింది కరెక్ట్ పాయింట్. డిప్రెషన్ అనేది ఎంత డబ్బులున్న వాడికైనా రావచ్చు, ఎంత పెద్ద స్పోర్ట్స్ పర్సన్కైనా రావచ్చు, ఎంత పెద్ద బాడీ బిల్డింగ్ ఎవరికైనా రావచ్చు, ఎంత లీన్గా ఉన్న వాళ్ళకైనా రావచ్చు. చైల్డ్హుడ్ డిప్రెషన్ ఉంటుంది, లేదంటే అడల్ట్ డిప్రెషన్ ఉంటుంది. అంటే ఎవరికైనా రావచ్చు. నీ ఏజ్తో సంబంధం లేదు, నువ్వు ఉండే పర్సనాలిటీతో సంబంధం లేదు, నీకుండే మనీతో సంబంధం లేదు, సొసైటీలో మన స్టేటస్తో సంబంధం లేదు. సో ఎవరైనా హీరో అయినా హీరోయిన్ అయినా లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్ని బట్టి డెఫినెట్గా డిప్రెషన్ అనేది అటాక్ అవ్వచ్చు. అది రాకుండా ఉండేందుకు మనం ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు కోపింగ్ స్ట్రాటజీస్, ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, దీన్ని ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకోవాలా, లేదంటే దీన్ని ఇక్కడికి వదిలేసి కొత్త థాట్స్ రావడానికి ఇంకేమైనా యాక్టివిటీస్ చేయాలా అన్నది జనాలు ఆలోచించుకుంటే డిప్రెషన్ని మనం దూరం చేసుకోవచ్చు. అంటే మనం చుట్టూ ఉన్న వాళ్ళ దాంట్లో సో ఆ డిప్రెషన్లో ఉన్న పర్సన్ చెప్పరు, పోనీ పక్కన ఉన్న వాళ్ళు ఏమైనా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది అలా? డెఫినెట్గా సార్. డిప్రెషన్ వాళ్ళకే ఇన్సైట్ ఉంటుంది, కానీ ఈ డిప్రెషన్ వచ్చిన పర్సన్ని పక్క వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలా చేస్తారు? ఎలా అంటే సోషల్ విత్డ్రాల్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్ ఇంతకుముందు ఎంత యాక్టివ్గా ఉంటున్నానో ఆ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. మన ఫ్రెండ్స్ గ్రూప్లో డెఫినెట్గా సోషల్ గ్యాదరింగ్స్ పూర్తిగా అవాయిడ్ చేసేస్తారు, పూర్తిగా అవాయిడ్ చేసేస్తారు. వాళ్ళ మాట తీరు అప్పట్లా ఉండదు, ఫ్లాట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే ఈ దేనికి ఎక్కువ రెస్పాన్స్ కాదు, మాట తీరు కూడా, మాటలు అంటే మన మాటలో వచ్చే వర్డ్స్ కూడా తక్కువ అయిపోతాయి, ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్ అయిపోతుంది అట్లా. సో మనం వాళ్ళు సోషల్ గ్యాదరింగ్స్కి ఇట్లాంటి వాటికి అటెండ్ అవ్వకుండా అదే రకమైన ఎక్సెసివ్ థింకింగ్ తోటి ఉంటే, సరిగ్గా మాట్లాడకుండా ఇవన్నీ చేస్తూ ఉంటే మనం డెఫినెట్గా గుర్తించవచ్చు. లేదంటే మన ఫ్రెండ్స్లోనే ఉంటూ వాళ్ళు ఏం చేస్తారంటే సివియర్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు సూసైడ్ తాలూకు మాటలు మాట్లాడతారు. అరే చనిపోతే ఏమవుతారా, లేదంటే ఎలా సూసైడ్ చేసుకోవచ్చు అన్నది. ఈ సూసైడ్ సివియర్ డిప్రెషన్ వాళ్ళు నాకు తెలిసి లైక్ వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్న విషయం కూడా వాళ్ళకు తెలియకుండా సూసైడ్ చేసుకుంటారు అని వింటాను. అలా ఏమన్నా ఉంటుందా? అంటే తెలియకుండానే ఆ సివియర్ డిప్రెషన్లో తెలియకుండా ఏముండదు. సివియర్ డిప్రెషన్లో తెలియకుండా ఏముండదు. కానీ అదర్ మెంటల్ డిజార్డర్స్లో స్కిజోఫ్రీనియా కానీ బీపీఏడి కానీ ఒక ఉన్మాదపరమైన ఆలోచనల పట్ల వాళ్ళకి రిస్క్ ఉంటుంది, లేదు వేరే వాళ్ళకి మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ మన వల్ల రిస్క్ ఉంటుందన్న ఆలోచన తత్వం పోతుంది. కానీ డిప్రెషన్లో అలా కాదు. ఈ భూమి మీద నేను ఎందుకు భారం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్లాన్డ్ వేలో వాళ్ళు ఇంటర్నెట్లో ఫోన్లో సెర్చ్ చేస్తూ ఉంటారు, ఎలా సూసైడ్ చేసుకోవాలి, ఇది రిపీటెడ్గా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకొని చేస్తారన్నట్టు. అది సివియర్ డిప్రెషన్లో సూసైడ్. అదే వేరే రకమైన సూసైడ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఇంపల్సివ్గా డెసిషన్ తీసుకుంటారు ఇమీడియట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో గొడవ కానీ హస్బెండ్ వైఫ్కి గొడవ అయ్యే ఇమీడియట్గా ఎవరు చెప్పకుండా ఇమీడియట్గా మనము ఇంపల్సివ్గా ఒక డెసిషన్ తీసేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళకి గిల్ట్ అనేది వస్తుంది, అయ్యో నేను చేసిన తప్పు ఇక ముందు చేయను అనేది. అట్లా సూసైడ్ తాలూకు ఆలోచనలు అలా ఉంటాయి డిప్రెషన్లో. హలో వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Duta Media.